చెల్లి తల్లి అని తీయడానికి ఏమన్నా ఒక విధ్వంస రచన జరుగుతోందా? అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ తొక్కిసలాట ఘటన వెనకాల కారణాలు ఏంటి? కొన్ని పేర్లు నేను చైర్మన్ చెప్పారు, హరినాథ్ రెడ్డి, ఇవన్నీ. సో ఏంటి, ఎట్లా చేస్తే ఇవన్నీ బయటపడతాయి? దీనికి ఫుల్ స్టాప్ పడకపోతే 5 ఏళ్ళు కొనసాగిస్తారు. బురదేస్తారు, వీళ్ళు కడుక్కోవాలి, బురదేస్తారు, వీళ్ళు కడుక్కోవాలి. వాస్తవంగా గోశాల ఇన్ఛార్జిగా ఉన్న హరినాథ్ రెడ్డి తొక్కిసలాట ఘటనకి అతని నిర్లక్ష్యం కూడా కారణం అని చెప్పని గతంలోనే ఆ సంఘటన జరిగిన తొలినాళ్ళలోనే అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 100కి 100 పాళ్ళు ప్రభుత్వ పరంగా అంటే లోతైన విచారణ జరిపి తీరాల్సిన అవసరం ఉంది, బాధ్యుల్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతోటి ఆటలాడుకుంటూ దాని ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయంగా ప్రచారం చేసుకోవాలనే ఒక కుయుక్తి వైసీపీ నుంచి కనిపిస్తా ఉంది. వైసీపీ వ్యవహార శైలి గతంలోకి అనుగుణంగానే ఈ రోజు కూడా వాళ్ళ వ్యవహార శైలి కనపడుతుంది తప్ప వాళ్ళలో మార్పేం లేదు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళని కట్టడి చేయడానికి వాళ్ళ మీద నమోదైన ఆరోపణలు, కేసులు విచారణ వేగవంతం చేయాలండి. మీకు ఒక అంశం నేను గుర్తు చేస్తా. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ఈఆర్ఓగా ఉన్న లక్ష్మీషా ఐఏఎస్ అధికారి, తిరుపతి మున్సిపల్ కమిషనర్, ఆ రోజుల్లో తిరుపతి ఈఆర్ఓగా ఉన్నారు. ఆయన లాగిన్ మిస్యూజ్ చేసి 30,000 దొంగ ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి వాటి నుంచి నకిలీ ఓటర్ ఐడీలు ముద్రించి ఎన్నికను ఒక అపహాస్యం చేశారు అనేది మనందరం కళ్ళతో చూసాం. దాని మీద విచారణ జరిపిన ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ధారణ చేసుకొని ఐఏఎస్ అధికారిగా ఉన్న లక్ష్మీషా గారి దగ్గర నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ వరకు చాలా మందిని బాధ్యులను చేసి సస్పెండ్ చేశారు. తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన చంద్రమౌళేశ్వర రెడ్డితో సహా. అటువంటప్పుడు అధికారులు బాధ్యులై ఉన్నప్పుడు మరి ఎవరి కోసం ఈ దొంగ ఓటర్ ఐడీలు ముద్రణ జరిగింది? అసలు లాగిన్ ఐడి మిస్యూజ్ చేసింది ఎవరు? ఇతను షేర్ చేశాడు సరే, దాన్ని మిస్యూజ్ చేసింది ఎవరు? దొంగ ఓటర్ ఐడీలు ప్రింట్అవుట్ తీసుకుంది ఎవరు? దాన్ని చలామణి ఎవరు? ఆ 30,000 మందికి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఎన్నికను అపహాస్యంగా మార్చింది ఎవరు? ఆ ఎన్నిక నుంచి లబ్ధి పొందింది ఎవరు? వీటన్నిటి వెనక భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి బాధ్యులు అని చెప్పని చాలా ఆరోపణలు వచ్చినాయి. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా అధికారుల మీద చర్యలు తీసుకున్నారు తప్ప అసలు సిసలు బాధ్యులైన రాజకీయ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? చట్టం అంటే వాళ్ళకి ఎందుకు అంత ఉదాసీనంగా కనిపిస్తా ఉంది? చట్టం పట్ల మాత్రపు భయం గాని భక్తి లేని వ్యక్తులు వాళ్ళ రాజకీయాల్లో కొనసాగుతున్న సందర్భంలో ఇటువంటి కేసుల విషయంలో ఎలక్షన్ కమిషన్ కొంచెం విచారణ ఇంటెన్సిఫై చేసి అసలు సిసలు బాధ్యుల్ని శాశ్వతంగా ఎన్నికల్లో పాల్గొనకుండా డిస్క్వాలిఫై చేసే తప్పితే చట్టపరంగా ఎదురు బాగా కాబోయే కాన్సిక్వెన్సెస్ అంటే భయం ఉండదండి. లేనప్పుడు చట్టం పట్ల వాళ్ళకి ఏ విధమైన భయం ఉంటది? ఏం చేసినా చలమణి అవుతుంది. మీరు రాజకీయ అదే ఇప్పుడు రాజేష్ గారు, ఈ నెగిటివ్ కాదు, నెగిటివ్ యాటిట్యూడ్, క్రిమినల్ మైండ్ సెట్, ఈ రెండు క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతున్నా దాని మీద చర్యలు తీసుకుప్పుడు నేను అన్నారు చైర్మన్, టీటీడీ చైర్మన్, క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. ఏది కమిషన్ల వ్యవహారం కానివ్వండి, ఎక్స్పైరీ మందుల వ్యవహారం, ఇందాక భానుగారు చెప్పినట్టు ఇవన్నీ ఏదో ఒక చర్య రూపంలో వస్తే తప్ప ఇప్పుడు చాలా మంది సెంటిమెంట్కి ముడిపడి ఉన్న అంశం. నిన్న ఈ ప్రోమో పడగానే చాలా మంది నాకు ఫోన్లు చేశారు, భానుగారు చాలా మంది కాల్ చేశారు. ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉంటుంది. యువత ఆశలను చంపేస్తా ఉన్నారు వీళ్ళు. అటువంటిప్పుడు రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటున్నప్పుడు ప్రభుత్వ పరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పెద్దలు నెహ్రూ గారు అలాగే భాను గారు ఇరువురు కూడా అనుభవజ్ఞులు, అలాగే అధికార పార్టీలో కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు కూడా స్పందించి విచారణ వేగవంతం చేయాలి. తప్పు చేసిన వాళ్ళని చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేస్తారు అనే భయం ఉంటే తప్పితే ఇదే వైఖరి కొనసాగిస్తూనే ఉంటారు వీళ్ళు. భానుగారు ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నారు, మీకు తెలుసు రాజేష్ అన్న